పెళ్ళయ్యే టైంకి యు ఆర్ నాట్ సెటిల్డ్. I was not doing anything. Probably I was అప్పుడే యుఎస్ నుంచి అప్పుడప్పుడు యుఎస్ నుండి వచ్చేసి యుఎస్ అంటే ఏంటి మాస్టర్స్ చేయడానికి వెళ్ళారా? మాస్టర్స్ చేసి అక్కడ జాబ్ చేసినుండే. జాబ్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ నాకు జాబా H1Bయా లేకుంటే ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకోవాలా, రెండే ఆప్షన్స్ ఉండే. అయితే అక్కడ ఉంటే నేను సెటిల్డ్, లైక్ అంటే అక్కడ ఉంటే నేను జాబ్ ఉంది కంటిన్యూ చేసుకోవచ్చు. ఇండియాకి వచ్చేసి మళ్ళీ H1B స్టాంపింగ్ వేసుకోవాలి నేను. సో ఇదా అనే డైలమాలో ఉండే. సరే మనం ఎట్లన్నీ ఇక్కడ ఎంత కష్టపడుతున్నాము, సరే ఇండియాకి వెళ్ళి ఎవరు చేసుకుందామని వచ్చేసినాం. కలిసింది మాత్రం యుఎస్ఏ లో ఇద్దరు. కలిసింది యుఎస్ లో కాలేజ్. సో ఫైనల్లీ డెసిషన్ తీసుకొని ఇండియాకి అయితే వచ్చేసారు. అయితే ఇండియాకి వచ్చారు, పెళ్లి చేసుకున్నారు, బట్ చేతిలో అయితే జాబ్ లేదు, ఇద్దరికి లేదు. ఇద్దరు లేదు. దాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు లైఫ్ అక్కడి నుంచి? ప్లాన్ అదే యుఎస్ నుంచి వచ్చే ముందే మా మామయ్య ఫర్నిచర్ స్టోర్ ఓపెన్ చేసిండు. ఇది అంటే నువ్వు వచ్చిన తర్వాత ఇది చూసుకో అన్నట్టు నన్ను ఫిక్స్ చేసింది. ఇక్కడ మీ ఫాదర్ కి టచ్ ఉందా ఈ ఫీల్డ్ లో? అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఉండే, హి వాజ్ సపోర్ట్, ఇనిషియల్ సపోర్ట్ వాజ్ మామయ్య ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఓకే, అంటే నార్మల్లీ మీ ఫాదర్? మై ఫాదర్ వాజ్ ఇన్ రియల్ ఎస్టేట్స్. ఓకే ఓకే. సో నాకు కూడా అదే ఉండే, రియల్ ఎస్టేట్ అంటే నాకు ఉండే థాట్ లైక్ అంటే మేబీ కన్స్ట్రక్షన్ చేస్తుండొచ్చు, రియల్ ఎస్టేట్ చేస్తుండొచ్చు, బట్ ఐ నెవర్ వాంటెడ్ టు బీ ఇన్ సపోర్ట్. అంటే మా ఫాదర్ సపోర్ట్తో నేను ఇట్లా ఎదిగాను అన్నట్టు నాకు ఇష్టం లేకుండే. నాకంటూ ఒక ఇండివిజువల్ నేమ్ ఉండాలి అని అనుకుంటుండే. సో ఇనిషియల్గా వెళ్ళిన తర్వాత 25,000 శాలరీ ఇస్తుండే. 20,000 అనుకుంటా స్టార్టింగ్, 20,000 శాలరీ ఇస్తుండే. దాని తర్వాత 25,000 చేసారు దాన్ని. అండ్ మా ఖర్చులకి 25,000 సరిపోదు. అండ్ అగైన్ ఎవ్రీ పార్ట్ వాజ్ మై ఫాదర్ వాజ్ ఓన్లీ టేకింగ్ కేర్. బట్ అది ఓన్లీ జస్ట్ బ్యాకప్ కే కదా అప్పుడు జాయిన్ అయ్యింది. బ్యాకప్ అంటే బ్యాకప్ అంటే ఫిక్స్డ్ ఏం లేదు. నా మైండ్ సెట్ ఎప్పుడో నేర్చుకుందాం అని అంతే. ఐ హావ్ టు లెర్న్ ఫస్ట్లీ బిఫోర్ నేను యూఎస్కి రాగానే ఇక్కడ సిస్టమ్ ఎట్లుంటుంది, జనాలతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా తీసుకుంటారు, అండ్ ఈ ఫర్నిచర్ ఏంటో నాకు నో ఐడియా. సో ఐ ఇనిషియల్లీ లెర్న్ ద థింగ్స్ అప్ టు 2.5 or 3 years. సో దాంట్లో అబ్బో చాలా స్ట్రగుల్ ఉండే. అంటే లెర్నింగ్ లో ఏంటి స్ట్రగుల్? లెర్నింగ్ ఇస్ అ స్ట్రగుల్. See, learning first step is like అక్కడ కాంపిటేటర్స్ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఇంట్రెస్ట్ లేని థింగ్ కదా. ఇంట్రెస్ట్ లేదని కాదు. సి అక్కడ ఏంటంటే ఒక ప్యాక్డ్ రూమ్ లో ఉండాలి. ఈ ప్యాక్డ్ రూమ్ లో ఉన్నప్పుడు ఏంటంటే కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడి మన ప్రోడక్ట్ ని సేల్ చేయడం నా వర్క్. సో నేను ఇదే వర్క్ ని నేను ఒక రోజు చేయకపోతే ఐ ఫీల్ వెరీ డిప్రెస్డ్. అరే నేను ఉన్నది ఎందుకు, నా డే వేస్ట్ అయిందని నేను ఫీల్ అవుతుండే ఎవ్రీ డే. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతిరోజు కస్టమర్స్ రారు, చాలా లిమిటెడ్ కస్టమర్స్ వస్తారు. మా సేల్ కూడా అంత పెద్దగా ఏమి ఉండదు, లిమిటెడ్ సేల్ అండ్ ప్రాఫిట్స్ ఆర్ ఆల్సో వెరీ లెస్. సో ఈ సేల్ని ఎట్లా ఇంక్రీజ్ చేయగలుగుతాను, నేను నా బెస్ట్ని ఏం చేయగలుగుతాను షాప్కి నేను, అంటే ఇక్కడ ఉండి నేను కూర్చొని ఏం లాభము. ఇప్పుడు మీరు ఉన్నారు, సపోజ్ మీరు స్టోర్కి వచ్చారు అనుకోండి, మీతో ఒక హాఫ్ అన్ అవర్ నేను మాట్లాడితే మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బాగానే ఉన్నాడని మీరు వస్తారు స్టోర్కి. సో కేపీఎంస్ మర్చిపోతారు. సో దట్ ఈస్ వాట్ ఇంప్రెషన్ ఐ యూస్ టు మేక్ ఆన్ ఎవ్రీ కస్టమర్. సో ప్రతి కస్టమర్ ఇంప్రెషన్ వచ్చినప్పుడు స్టార్టెడ్ లైక్ నాకేమనిపించింది అంటే ఒక కస్టమర్తో మాట్లాడేటప్పుడు ఇట్లాంటి ఇంప్రెషన్ ఉంటే వెన్ ఐ కమ్ అవుట్ అండ్ టాక్ ఇన్ ఆన్లైన్, సో ఎంతమందిని ఇంప్రెస్ చేయగలుగుతాను అనే క్వశ్చన్ మార్క్ నాకు ఉండే. అండ్ ఐ నెవర్ గివ్ ఎ ట్రై చేద్దాం అనుకుని ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ సడన్ గా అనుకోకుండా ఒక హౌస్, దట్ వాస్ బ్యూటిఫుల్ హౌస్, ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఇట్ టర్న్డ్ అవుట్ టు బి దిస్ పార్ట్ బీకేపీ. ఓకే. అంటే వాట్ హీస్ అంటే బాను అంటే ఏంటంటే యూ వాంట్ టు మూవ్ అరౌండ్, మీట్ న్యూ పీపుల్, ఇంటరాక్ట్ అవ్వాలి పీపుల్ తో, ఆ టైప్ కదా. సో ఒకే దగ్గర కూర్చోవాలి, కస్టమర్ రావాలి, బిల్ రాయాలి, అట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది అనేది కొంచెం టఫ్ జాబ్. నా డ్రీమ్ ఏముంటుండే అంటే మా ఫాదర్ చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇప్పుడు డాడీ గోవాకి వెళ్దామంటే మేము వెళ్ళిపోతాం గోవాకి. ఇక్కడ ఉండి రియల్ ఎస్టేట్స్ వేరే నడిపిస్తారు. అక్కడ సేల్ కాగానే మా డాడీకి 1 lakh 2 lakhs 3 lakhs వచ్చేసి మా డాడీకి వచ్చేస్తుంది. సో అమౌంట్ మా డాడీ అకౌంట్లో వచ్చేస్తుండే. స్టిల్ వీఆర్ రోమింగ్ అండ్ ఎంజాయింగ్, మై డాడీ ఈజ్ ఎర్నింగ్. ఐ వాంట్ టు బీ దాట్ వన్ డే. నేను స్టిల్ ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూలు మాట్లాడుతున్నా కూడా అక్కడ నా సేల్స్ నడుస్తూనే ఉంటాయి, నాకు ప్రొడక్షన్ నడుస్తూనే ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ రన్నింగ్, నథింగ్ ఇస్ స్టాప్. ఇప్పుడు నేను ఇది ఉంటే ఇది ఆగిపోతుంది అన్నట్టు ఉండొద్దు అని నా డ్రీమ్ ఉండే అనమాట. సో దట్ ఈస్ వాట్ ఇట్స్ కంటిన్యూయింగ్ రైట్ నౌ. మీ చాలా రీల్స్ లో నేను చూసాను, ఇప్పుడు కూడా అన్నారు నేను అంత స్టూడియోస్ కాదు, నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, బట్ వై మాస్టర్స్కి ఎలా వెళ్ళారు మరి? మాస్టర్స్కి ఇక్కడికి వెళ్ళి పారిపోయాను అనమాట యాక్చువల్లీ. అంటే ఇక్కడ ఉండే క్వశ్చన్స్ కి ఏం చేసి వాట్ యు ఆర్ డూయింగ్ అనే క్వశ్చన్ అనేది కామన్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ. ఇంజనీరింగ్ తర్వాత ఇంజనీరింగ్ లో నాకు యావరేజ్ మార్క్స్ అన్ని, నాకు ఎక్కడ హైలైట్ మార్క్స్ ఎక్కడ లేవు, అన్ని కాపీ కొట్టి అవి ఇక్కడ రాసిన మార్క్స్. జస్ట్ పాస్ అవడమే టార్గెట్. 10th లో 35, 36 వచ్చినాయా, పాస్ అయినా, అదే అడిగిన టార్గెట్ అనమాట. మా డాడీ వాళ్ళు కేక్ కట్ చేయించినప్పుడు నేను 10th లో పాస్ అయినప్పుడు
మా పక్కింటోడేమో స్టేట్ 10th వచ్చారు, మా పక్కన రిలేటివ్స్ ఎవరో పక్కన వాళ్ళు కేక్ కట్ చేయలేరు, ఎందుకంటే స్టేట్ 10th కాకుండా ఇంకా ఎక్కువ వచ్చింటే బాగుంటుండే అని. నేను జస్ట్ పాస్ అయినా మా ఇంట్లో కేక్ కట్ చేసి సెకండ్ టైం, అది కూడా ఫస్ట్ టైం కూడా కాదు, సెకండ్ టైం పాస్ అయింది నేను. ఫస్ట్ టైం సెకండ్ టైం పాస్ కూడా కేక్ కట్ చేయించారు, అదే హైలైట్. సో అట్లా అంటే లైక్ నేను కూడా అట్లా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఓకే, సక్సెస్ అంటే జస్ట్ పాస్ అవడమే సక్సెస్ ఏమో, ఈ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ కొట్టి టార్గెట్ నాది కాదు. సో వాళ్ళు అట్లా ఫిక్స్ అయిపోయారు అనమాట. సో దాని తర్వాత ఇంకా ఇక్కడ అడిగే క్వశ్చన్స్కి నేను యూఎస్కి జంప్ అయిపోయాను ఉండే. అండ్ అగైన్ నేను నాకు వస్తుందని ఎప్పుడు కలగండి యూఎస్ వీసా వస్తుందని. అప్పుడు ఏంటంటే యూఎస్ రెసిషన్ ఉండే అనుకుంటా, రెసిషన్ పీరియడ్, ప్రతి ఒక్కరు పోయిన వాళ్ళలో వీసా వేసేసారు. దట్స్ హౌ ఐ గాట్ ద వీసా. అక్కడికి వెళ్ళాక మరి అంటే చదువుకుందాం సీరియస్ గా సెటిల్ అయిపోదాం అని అక్కడికి వెళ్ళాక ఫిక్స్ అయ్యారా? నేను చదివిందే లేదు. అసైన్మెంట్స్ కూడా నేను చేసిన, నేను ఇండియాకి వచ్చిన తర్వాత కూడా నేను చేసి పంపించిన అసైన్మెంట్స్. అక్కడ కాలేజ్ ఈ టైం కింద డిష్ నాకు పోయి చెప్తుండే కాలేజ్ ఉంది. అప్పుడు నేను బార్ టెండర్ అక్కడిక్కడ వర్క్ చేస్తుండే. అండ్ నా ఫోకస్ ఎప్పుడు ఏముండే అంటే ఫైండింగ్ అవుట్ హ్యాపెనింగ్ అంతే. ఈవెంట్స్ ఉంటుండే కాలిఫోర్నియాలో, ఈవెంట్స్ ఒక ఈవెంట్స్ కంపెనీ ఉంటుండే, దాంట్లో వర్క్ చేసిన నేను. స్టార్టింగ్ మై కెరియర్ స్టార్టెడ్ విత్ సర్వర్. కింద ప్లేట్ పడేసి అది ఎత్తేసి తీసుకొని వెళ్ళి నేను డిష్ వాషింగ్ చేసిన ఉండే. ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ అదే కంపెనీలో మేనేజర్గా అయినా నేను. సేమ్ కంపెనీ ఏదైతే నేను డిష్ వాషింగ్ చేసిన కంపెనీలో మేనేజర్గా టర్న్ అయినా. అండ్ కంపెనీ టోటలీ వాజ్ ఇన్ మై హ్యాండ్స్. ఈ రోజు ఏముంది స్కెడ్యూల్ నేను వాళ్ళకి చెప్పాల్సి వస్తుండే. సో అట్లా టర్న్ అయింది. సో నాకు అక్కడ నమ్మకం ఏంటంటే నేను ఈ చదువు అనే క్యారెక్టర్ దీనికన్నా కూడా బిజినెస్ లో వెళ్తే సక్సెస్ఫుల్ అని నేను ఫీల్ అయిపోయినప్పుడు. అండ్ నేను అంత ఫుల్ ఐ గివ్ మై ఫుల్ వాట్ యూ కాల్డ్ హార్డ్ వర్క్ అనేది డెఫినెట్లీ చేస్తాను నేను దానికి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో మనం ఇప్పుడు వాషింగ్ చేస్తూ వెళ్ళిపోం కదా. సో దాన్ని హార్డ్ వర్క్ చేసి దాన్ని నేర్చుకొని, అండ్ ఇట్ టుక్ అరౌండ్ 2 years అనుకుంటా. 2 years తర్వాత ఐ టర్న్ అవుట్ టు బి అ మేనేజర్ ఇన్ దాట్. సో ఇన్ఫ్లుయెన్సర్ గా అంటే స్టార్ట్ చేసి జస్ట్ మన రీల్స్ పెట్టి జస్ట్ బి అని యూ వాంటెడ్ టు బి అన్ ఇన్ఫ్లుయెన్సర్ అంతేనా? బీకేపీకి ముందు ఇన్ఫ్లుయెన్సర్ అని కాదు, అదే చెప్తున్నాను కదా, ఐ నెవర్ ప్లాన్ ఫర్ ఎనీథింగ్. జస్ట్ అలా రాండమ్ గా ఈ రోజు ప్రెసెంట్ గా వాట్ ఇస్ టుమారో అంటే డోంట్ ప్లాన్ ఫర్ ఇట్. సో ఇట్ సంథింగ్ విల్ బి హ్యాపెనింగ్, ఇట్ ఇస్ హ్యాపెనింగ్ అని నేను అనుకుంటాను. నా మైండ్ సెట్ చిన్నప్పటి నుండి ఐ డోంట్ నో వాట్ ఇస్ టుమారో అండ్ ఇప్పుడు రేపు నేను ప్లాన్ చేసుకుని ఏదో చేశాను అన్నట్టు. ఇట్ హ్యావ్ టు బి హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్ అనే మైండ్ సెట్ నాది. అండ్ టుడే లెట్ మీ ఎంజాయ్ అంతే. నాకు తెలిసింది ఈ రోజు ఎంజాయ్ చేస్తుండే మేము. అప్పుడు ఈవెంట్స్ చేస్తుండే, బ్యాటరీ కార్స్ సేల్ చేస్తుండే, మేము అన్ని డబ్బులు ఏం చేస్తుండే మళ్ళీ దాని దగ్గర ఎంజాయ్ చేస్తుండే. అంటే ఎంజాయ్ ఇన్ ద సెన్స్ వీ ట్రావెల్, వీ గో ఫర్ ద క్లబ్స్, వీ స్పెండ్. అంటే నాకు ఎక్కడ నన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయికి ఎక్కడ నేను తక్కువ చేయదు. ఇప్పుడు మార్కెట్లో అందరూ ఎవ్రీబడి ఎంజాయింగ్ ద లైఫ్, గోయింగ్ అవుట్, ఇట్లాంటి ఫీలింగ్ రావద్దు అని ఐ మెయింటైన్ ద సేమ్. నాకు డబ్బులు ఉన్నా లేకున్నా అంటే తెచ్చి తీసుకొచ్చే ఖర్చు పెట్టలేదు, దాన్ని సంపాదించి ఖర్చు పెడుతుండే. If I earn 10,000, I used to spend 6,000-7,000 a day. ఇంకా 2-3,000 మళ్ళీ ఖర్చు అయిపోతుంది తెలియకుండా. సరే, తిన్న పార్ట్ వరకు ఓకే రిషి, బట్ పెళ్లి చేసేసారు. పెళ్లికి ఎలాగో ఒప్పించావు, లవ్ కాబట్టి, మంచి అబ్బాయి కాబట్టి, మంచి ఫ్యామిలీ కాబట్టి ఒప్పేసుకున్నారు. బట్ ఎర్నింగ్ పార్ట్కి వస్తే అంటే బీకేపీ ముందు వరకు కూడా నథింగ్ ఈజ్ సర్టెన్. అప్పుడు ఇంట్లో నుంచి ఎలా ఉండే? మా ఫ్యామిలీ ఉంటుండే. ఇప్పుడు బ్యాటరీ కార్ సేల్ చేయడానికి వెళ్తుండే కదా, మేము కూడా వెళ్తుండే. ఇప్పుడు మా డాడీ ఎట్లా అంటే ఫోన్ చేసేవాళ్ళం. మా అక్క వెల్ సెటిల్ కదా, ఇప్పుడు బావా హీ హ్యాస్ అరేంజ్ మ్యారీడ్ కంపెనీ. ఇప్పుడు అంటే ఇప్పుడు ఓకే మా మామయ్య వాళ్ళకు ఉంది కాదు, వాట్ ఈస్ యువర్ హస్బెండ్, మీ అల్లుడు ఏం చేస్తుండు ఏంది అట్లా ఉంటుండే. కానీ నేను పెద్ద ఐ ట్రస్ట్ హిమ్ అంతే. ఎలా వచ్చింది ఆ ట్రస్ట్ నీకు? చూస్తే ఇప్పుడు మేము ఈ రోజు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో మేము ఫస్ట్ నుంచి అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళం. నువ్వు ఎప్పుడు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వలేదా? మా అమ్మకి నాన్నకి ఆన్సరబుల్ అనో లేకపోతే ఆన్సర్ చేయాల్సి వస్తుందేనో రేపు ఏంటి అనే దాని గురించి వాళ్ళు క్వశ్చన్ చేయలేదా? క్వశ్చన్ చేస్తారు, ఆబ్వియస్లీ క్వశ్చన్ చేస్తారు. అటు క్వశ్చన్ చేస్తారు, ఇటు క్వశ్చన్ చేస్తారు. ఇన్ లాస్ కూడా చేస్తారు కదా, మీరు ఎంజాయ్ చేస్తున్నారు, మీ కెరియర్ ఏంటి, మీ సాలరీ ఇంత, లేకంటే ఇది లేకంటే ఉంటుంది. ఆబ్వియస్లీ ఎవరికైనా ఆలోచన ఉంటుంది. మీరు ఇద్దరు ఇట్లా ఫ్యూచర్ గురించి ఆలోచించారా, సేవింగ్స్ ఏంటి, కెరియర్ ఏంటి, ఎప్పుడు ఇట్లా ఎంజాయ్ చేస్తుంటారా? నాకు రిషికి ఉన్న కాన్స్టెంట్ థింగ్ ఒకటే, ఇద్దరు సేమ్ మైండ్ సెట్. జనరల్ ఏమంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి డిఫరెంట్. ఒకరు సేవింగ్స్ చేయాలి, ఒకరు ఎర్న్ చేయాలంటారు కదా. సేమ్ మైండ్ సెట్. అండ్ ఆ మైండ్ సెట్ తోనే వీఆర్ హియర్ అని నేను ఫీల్ అవుతాను. బికాస్ ఎందుకంటే రిషి ఇప్పుడు ఐ ఫీల్ ఇప్పుడు నేను ఒక హోటల్కి వెళ్దాం రిషి అని అంటే నేను 5 star చూస్తే రిషి 7 star చూస్తుంది.
సో ఆ మైండ్ సెట్ నాకు ఇంకేం అర్థమైతే నేను 10,000 సంపాదించిన 20,000 ఎట్లా సంపాదించని ఇప్పుడు ఆలోచిస్తాను. మేము నిన్న వియట్నాంకి వెళ్ళాం. వియట్నాంలో ఏదో ఒక ఇంటర్నేషనల్ మాల్ కి వెళ్ళాం అనమాట. ఇంటర్నేషనల్ మాల్ కి వెళ్ళాం. అక్కడ వర్సాచి పెద్ద పెద్ద Brands బ్రాండ్స్, చూస్తున్నాడు. నార్మల్ కాటన్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ రేంజ్ 60,000 నుంచి ఉంది. బేసిక్ కొంచెం ఒక 60-40లో ఏమున్నాయంటే ఆమె సింప్లీ 2 డ్రెస్సెస్ చూపించింది. మిగిలినవన్నీ 3 lakhs 2 lakhs అట్లా ఉన్నాయి. మేము ఇద్దరం ఇట్లా చూస్తున్నాం. ఓకే మనం సంపాదించింది చాలు, ఇంకా సంపాదించాలి. దిస్ ఇస్ నాట్ లైఫ్, వీ హ్యావ్ టు డూ మోర్. ఎర్న్ మోర్ టు స్పెండ్ దేర్. దట్స్ ఇట్. అంటే ఇక్కడ నేను సంపాదించి దాపెట్టేసుకొని నేను ప్లాట్లు కొనుక్కొని నేను ఆస్తులు పెంచుకున్నాను కాదు. టు ఎర్న్ దాట్ ఐ హావ్ టు ఎర్న్ మోర్ అని ఇద్దరం అనుకున్నాం ఒకటే సార్. అదే అన్నావు, నువ్వేం ఆలోచిస్తున్నా చెప్పు అంటే రిషి అదే నేను అదే ఆలోచిస్తున్నా. అంటే రిషి నీకు ఎప్పుడు ఆలోచన రాలేదా? అంటే పెళ్ళైన తర్వాత కొంచెం మైండ్ అనిపిస్తుంది కదా, నేను అంటే ఇల్లు కొనుక్కోవాలి. అంటే మనం ఒక్కరే ఉన్నాం కదా ఇంట్లో, మన కజిన్స్ ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, వాళ్ళందరితో కంపేర్ చేసినప్పుడు ఏదో ఒకటి అనిపిస్తుంది కదా, ఓకే నేను ఇక్కడ వరకు అయితే ఉండాలి అని. అట్లా ఎప్పుడు అనిపించలేదా నీకు? అనిపించలేదు. బికాస్ ఫస్ట్ థింగ్ మేము ఎక్కడున్నా ఇద్దరం కలిసి హ్యాపీగా ఉన్నాం. సో నాకు అది చాలు. నీకు తెలుసు కదా నా గురించి. చిన్న రూమ్ నుండే, ఒకటే రూమ్, సింగిల్ రూమ్. కోవిడ్ టైంలో నేను చూసాను మధ్యలో షిఫ్ట్ అయ్యారు కదా మీరు. షిఫ్ట్ అయిన అనమాట. చిన్న రూమ్ అది. ఇట్ వాస్ అ కాంపాక్ట్ రూమ్, ఒక వాష్రూమ్ అంటే చిన్నది, చాలా చిన్నది అనమాట. నేను అది చూస్తే మేము ఇల్లు ఉన్నామా అని, అంటే అలా కూడా మేమేం పెద్దగా సాడ్ గా లేకుండా వీ వర్ వెరీ హ్యాపీ ఇన్ దాట్. నా బ్యూటిఫుల్ మూమెంట్ చూస్తే ఆ రూమ్ లో ఉన్నట్టుగా అనిపించింది మాకు. మేము అనుకుంటాం ఎప్పుడన్నా మనం లైఫ్ బాగా ఎంజాయ్ చేసిన ఇక్కడ ఆ రూమ్ లో, ఆ చిన్న రూమ్ లో ఎంజాయ్డ్ అలాట్. సో అక్కడ ఏంటంటే ఇక్కడ ఈ రూమ్ ఉన్నామా అని మేము ఎప్పుడు ఆలోచించలేదు. ఈ రూమ్ లో మేము వీఆర్ ఎంజాయింగ్. దాంట్లో మేము వీడియోస్ చేస్తుండే, ఇద్దరం కలిసి వెళ్ళి చేస్తుండే, బాగా యాంకరింగ్ చేస్తుండే వాడు. నేను అంతా లైక్ ఏమేం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలని ప్లాన్ చేస్తుండే. ఆ ఈవెంట్స్ లో కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా మూవీస్ లో చూపిస్తారు చూడు, సేమ్ అట్లనే ఒక సంగీత్ ఈవెంట్స్ వస్తుండే మాకు. బేసిక్ గా సంగీత్కి వెళ్తుండే, గేమ్స్ పెట్టుండే. లాస్ట్ వెళ్ళేటప్పుడు మేమే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యే వాళ్ళం. లైక్ దే వర్ లైక్ వెరీ ఫ్రెండ్. అంటే మేబీ వి మెయింటైన్ దట్ ర్యాపో విత్ దెమ్. వాళ్ళు నెక్స్ట్ ఏదైనా ఈవెంట్ ఉన్నా వాళ్ళు రెఫరెన్స్ ఉన్నా చెప్పేస్తుండే. సో అట్లా అందరు అంటుండే చాలా బాగా చేశారమ్మా మీ ఇద్దరు అంతా. అట్లా కోవిడ్ టైంలో కొంచెం తక్కువ అయిపోయింది అది. ఒకవేళ నేను ఇక్కడ బీకేపీ కాకుండా ఉంటే మేబీ బీకేపీ ఈవెంట్స్ అని చేస్తుండొచ్చు. ఏంటి బీకేపీ ఫుల్ ఫామ్ ఏంటి? భాను కిరణ్ పసుల అండ్ దట్స్ మై ఫాదర్ నేమ్ యాక్చువల్లీ, బాలకృష్ణ పసుల అని. సో నాకు ఎప్పుడో డ్రీమ్ ఉండే అనమాట అది, అరే మా ఇద్దరు నేమ్ సేమ్ అవుతాయి అండ్ వై కాంట్ వి ఓపెన్, అంటే ఈ పేరుతో ఎప్పుడైనా ఓపెన్ చేయలేదు. ఏదన్నా సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేసినా బీకేపీ సాఫ్ట్వేర్స్ సంథింగ్, ఏది ఓపెన్ చేసినా బీకేపీ అని పెట్టారని ఇష్టం ఉండే నాకు. సో మీరు యూఎస్ నుంచి వచ్చే టైంకి మీ ఫాదర్ ఫర్నిచర్ మొత్తం సెట్ చేసి ఉంచారు అంతేనా? సో యూ కేమ్ అండ్ మామయ్య స్టార్ట్ చేశారు పార్ట్నర్షిప్ తో. సో he came, so he involved him in that. I was just taking care. ఇప్పుడు you everything is on my own. And even till today మా డాడీని అడిగి, డాడీ నాకు ఇది రిక్వైర్మెంట్ ఉంది డబ్బులు అని ఎప్పుడు అడగలేదు నేను. We earned it, we roamed around, we slept in the cars, we లైక్ అంటే చాలా కష్టపడి ఇవన్నీ ఒక 10 lakhs or 15 lakhs ఎర్న్ చేసుకుని ఉండే డబ్బులు. దాంతో కస్టమర్స్ వస్తారా అనే డౌట్ మళ్ళీ. అండ్ ఇంకొకటి ఏంటంటే దెర్ ఇస్ జీరో ఇన్వెస్ట్మెంట్, మై బిజినెస్ జీరో ఇన్వెస్ట్మెంట్. చిన్న క్వశ్చన్ డౌట్ నాకు, బీకేపీ మీ ఫాదర్ పార్ట్నర్షిప్ లో పెట్టారు. బీకేపీ కాదు, అది కేపీ. కేపీ అది ఓన్లీ కేపీ. ఐ టర్న్డ్ ఇట్ యాస్ బీకేపీ. దట్స్ అంటే దట్స్ మై ఫాదర్స్ కంపెనీ. మీకు ఎలా వచ్చేసింది? నాకు రాలేదు, నేను బయటికి వచ్చేసాను. స్టార్టెడ్ డూయింగ్ ఆన్లైన్ వి చేస్తుండే. సి ఆన్లైన్ ఇస్ సంథింగ్. నేను I stopped working there. బయటకు వచ్చేసారు. I started working there and I came out of the company. I started my own page, like అంటే BKP page start చేసి దాంట్లో started posting videos. Every day 4 గంటలకు వెళ్తుండే మేము కేటలాగ్ లో పట్టుకొని. ఇప్పుడు అందరూ షాప్ కి వస్తారు కదా, అట్లా బీకేపీ స్టోర్ పెట్టక ముందర మేమే ఇట్లా ఆన్లైన్ లో వి రిక్వైర్డ్ సోఫా అంటే టైం ఫిక్స్ చేసుకొని వెళ్ళే వాళ్ళం. ఈ టైం కి వస్తున్నాము, ఎనీబడి దేర్ ప్లీజ్ కాల్ us. మాకు వస్తుండే కాల్స్, వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి మెజర్మెంట్ తీసుకుంటుండే. అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు వెళ్ళినప్పుడు ఆ కార్ కింద పెట్టేసి పైకి రా అంటుండే, ఇప్పుడు మేము వెళ్తే కిందికి వచ్చి పికప్ చేసుకుంటాం. దట్స్ డిఫరెంట్. అంటే ఐ ఫీల్ దట్ అండ్ సీ దట్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మీరే వచ్చిరా అని అడుగుతారు. ఒకప్పుడు మీరు రావు అంటే మీరు రండి అని అంటారు, ఎట్లా వచ్చారు బైక్ మీద వచ్చారా సరే పైకి రా అంటారు. ఇప్పుడు అరే సార్ మీరే ఎందుకు వచ్చారు? దట్ ఈస్ వాట్ వీ ఫెల్ట్. అంటే అది ఇంత హ్యాపీనెస్, అంటే ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ వాట్ ద పీపుల్ షో. అండ్ ఇప్పుడు నేను వెళ్ళడం బంద్ చేశాను అనుకోండి, మాక్సిమం క్యాటలాగ్స్ బ్యాగ్ ఒకటి వేసుకొని మెజర్మెంట్ టేప్ వేసుకొని క్లబ్కి వెళ్తుండే, వెళ్ళి మెజర్మెంట్ తీసుకొని ఒక్కొక్క ఇంట్లో 2-3 hours పడుతుండే. 3 hours 4 hours 5 hours.
వి స్పెంట్ లాట్ ఆఫ్ టైం అక్కడనే తింటుండే కొంచెం అడుగుతుండే తినండి పర్లేదు అంటే వీ యూస్ టు హ్యావ్ లంచ్ డిన్నర్ సంథింగ్ నైట్ 12 o'clock 1 o'clock 2 o'clock కూడా మేము మాట్లాడిన రోజులు ఉన్నాయి. దాని తర్వాత ఇనిషియల్లీ అప్పుడు కూడా పీపుల్ బాగానే ట్రస్ట్ చేసిండ్రు, ఓన్లీ ఆన్లైన్ కదా, ఆన్లైన్ అయినా కూడా ట్రస్ట్ చేసిండ్రు. ప్రోడక్ట్ లేదు చూడడానికి, జస్ట్ ఫొటోస్ లో చూస్తుంటే మెజర్మెంట్స్ తీసుకుంటుండే వాళ్ళం, ఆర్డర్ ప్లేస్ చేసే వాళ్ళు, డెలివరీ అయిపోయింది. యుఎస్ నుంచి కూడా కాల్స్ వస్తాయి, ఇక్కడ ఒంగోలుకి పంపిస్తుండే ఆన్లైన్ లో ఆర్డర్ తీసుకొని. వీళ్ళ డాడీ దగ్గరనే సేవ్ చేసుకున్న డబ్బులు, మా డాడీ దగ్గర వీళ్ళ డాడీ దగ్గరనే, వీళ్ళిద్దరి దగ్గర సేవ్ చేసుకున్న తర్వాత దట్ ఈస్ వాట్ ఇంకా మేము ఇనిషియల్లీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మాకు సపోర్ట్ అయింది. భానుకైతే అంటే హీ హాస్ టు ఎర్న్ కాబట్టి ఈ సిచ్యువేషన్ ఒక పాయింట్ కాకపోతే ఇంకో పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ అవ్వాలి. బట్ నీకు ఇది టోటల్లీ కొత్త కదా, మీ ఇంట్లో అలా లేదు, ఈ పరిస్థితులు అలాంటివి కాదు, మీ నాన్నను అడక్క ముందు అన్ని తీసుకొచ్చి పెట్టేస్తారు. అంటే తనతో పాటు నువ్వు అలా తిరుగుతున్నప్పుడు డిడ్ యూ ఫీల్ అంటే ఏదైనా కొత్తగా అనిపించిందా? ఇంకెక్కువ టైం ఉంటే బాగుంటుంది. కొత్తగా ఏం లేదు, అట్లే ఉంటుండే. బాను కూడా సేమ్ అట్లే ఉంటుండే, లేకపోయినా లేదు అని ఏం లేకుండే. మా డాడీ దగ్గర ఎట్లుందో నాకు హస్బెండ్ దగ్గర కూడా అట్లే ఉంది. ఉన్నప్పుడు లేనప్పుడు అని కాదు కానీ హీ వాజ్ ఫస్ట్ నుంచి అట్లానే ఉంటుండే. ఏదైనా కావాలంటే అయితే నేను ఎంగేజ్మెంట్ చేసేటప్పుడు నా దగ్గర ఎంగేజ్మెంట్ రింగ్ కొన్ని కూడా డబ్బులు లేకుండే. అప్పుడు లేవు, నా డబ్బులు లేవు ఎంగేజ్మెంట్ రింగ్ కొన్నికి. రిషి వాళ్ళ డాడీకి ఇంక ఇచ్చేది 25,000. వాళ్ళ డాడీ కాడికి ఇంకేసింది రిషి ఇద్దరికి. యాక్చువల్లీ బాయ్స్ ఇప్పియాలి రింగ్. నేను నా ఉన్నాయి ఇప్పుడు ఇంకా లేవంటే బాగుండదు కదా, ఉన్నాయి నా అని చెప్పి పోయినుండే. రిషి కాడికి ఇంక తర్వాత ఇస్తా అని చెప్పిన. సో అది ఎప్పటికంటే లైక్ అంటే ఆ పాయింట్స్ అవన్నీ ఏమవుతుంది వెన్ ఇప్పుడు అమ్మాయి ఏమనుకుంటుంది ఆ టైంలో జనరల్ గా వీడికి రింగ్ అయిపోలేకపోతే నీ లైఫ్ లాంగ్ ఏముంటాడు అని అనుకోరా జనరల్ గా. బట్ రిషిని నేను చిన్నప్పటి నుంచి చూస్తుంది అదే, అంటే అంటే నెయివ్ గా బిలీవ్ చేస్తుందా ఒక దాన్ని, లేకపోతే హోల్ హార్టెడ్ గా బిలీవ్ చేస్తా, నాకు అర్థమయ్యేది కదా నాకు 9th 10th స్టాండర్డ్ లోనే. అంటే ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారో రిషి అదే రిషి, అంటే రీల్స్ కోసమో కామ్గా ఉండడం అలా కాదు, రిషి అలాగే ఉంటుంది నార్మల్లీ. 9th 10th స్టాండర్డ్లో కూడా ఎప్పుడు ఇలా చూసుకోలేదన్నమాట, నా దగ్గర ఇది ఉంది నా దగ్గర అది లేదు, లేకపోతే ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు పిక్కీగా ఉండేది కాదు. తన పక్కన ఎవరు కూర్చున్నా వాళ్ళ ఫ్రెండ్స్ అంతే కూడా అంతే, నా పక్కన కూర్చుని బెస్ట్. కమింగ్ టు బీకేపీ, బీకేపీది మీరు ప్రమోట్ చేస్తున్నట్లు ఉంటాయి మీ రీల్స్ అన్ని. సో బీకేపీది రీల్స్ అవి ఎలా ఉంటాయి అంటే, హైదరాబాద్లో నిజంగా అన్ని ఇల్లులు ఉన్నాయా, అంత ఫర్నిచర్ సరిపోయే ఇల్లులు ఉన్నాయా, పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసినట్టు ఫర్నిచర్ ఆర్డర్ చేస్తున్నారా ఏంటి అసలు అది? సో మా బీకేపీ హోమ్స్ లో అంటే యాక్చువల్లీ జనరల్ గా ఫర్నిచర్ స్టోర్ లో జరిగేది ఏంటంటే ఎవ్రీ డే 3-4 కస్టమర్స్ వస్తారు. ఎవ్రీ స్టోర్ కామన్ అది, ఎవ్రీ డే 3-4 కస్టమర్స్ వచ్చి చూసి ఫర్నిచర్ నచ్చింది తీసుకొని వెళ్తారు. అది ప్రాక్టికల్ గా అదే ఉంటుంది ఎవ్రీ ఫర్నిచర్ స్టోర్ లో. కానీ నాకు తెలియదు కొన్ని ఫర్నిచర్ బాగా నడుస్తుండొచ్చు. కాకపోతే ప్రాక్టికల్ గా నేను చూసింది ఏంటంటే బీకేపీ హోమ్ స్టోర్ పెట్టిన తర్వాత విపరీతంగా జనాలు రావడం. మా స్టోర్కి వస్తే సాటర్డే సండే అయితే మినిమం ఒక 50-60 మెంబర్స్ ఒక స్టోర్లో ఉంటారు. అదేదో పానీపూరి షాప్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. నేను ఇక్కడ నుండి అక్కడ మాట్లాడడానికి కూడా నేను ఒక కస్టమర్తో మాట్లాడుతూ ఇంకో కస్టమర్ వస్తారు. సో ప్రాక్టికల్గా ఇది నాకు పాసిబులా కాదా అని నేను ఆలోచించాను. బట్ లైవ్లో నాకు కనిపిస్తుంది. నేను అదే అనుకున్నాను, సోఫాలు ఎన్ని రోజులు కొంటారు ఉండిపోతుంది. బట్ ఇక్కడ రీచ్ ఏమవుతుందంటే ఎవ్రీ టైమ్ వీఆర్ రీచింగ్ న్యూ పీపుల్. సో ఆ న్యూ పీపుల్ రీచ్ ఎట్లయిందంటే ఎట్లయితే హౌసెస్ కడుతున్నారు, ఎట్లయితే ఇల్లు కొత్త తీసుకుంటున్నారు, సేమ్ ఫర్నిచర్ కూడా రిక్వైర్మెంట్ వస్తుంది. సో మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బీకేపీ పెట్టడానికి ఆన్లైన్ లో చేస్తుంటే లైక్ దే ఆర్ డూయింగ్ దిస్ మచ్. ఇప్పుడు ఒక స్టోర్ అనేది మనకి పర్టికులర్ గా ఉంటే జస్ట్ ఒక కస్టమైజేషన్ కి 4-5 వెరైటీస్ పెట్టి చూపిద్దాం, దీంట్లో మేము కస్టమైజ్ చేస్తామని చెప్పని కన్నా ఒక నార్మల్ ఒక స్టోర్ పెడదాము. స్టోర్ పెడితే ఏమైతుందంటే ఇప్పుడు పీపుల్ ఎట్లుంటారంటే మనం కష్టపడతాం కదా, బార్గెనింగ్ ఎక్కువ ఉంటది. ఆన్లైన్ అనుకో చాలా బార్గెన్ ఉంటది. సో బార్గెనింగ్ ఎక్కువ అంటే నేను బార్గెనింగ్ జరగదు. బికాస్ ఎందుకు అంటే ఐల్ బి వెరీ రీజనబుల్ ప్రైసింగ్. ఈ సీట్ కింద పడుతుంది, దిస్ ఇస్ ద చార్జెస్. అసలు ఫస్ట్ పీపుల్ రానికి కూడా రీజన్ అదే, ఫస్ట్ మా స్టోర్ కి వస్తారా ఎస్టిమేషన్ బిల్ వేయించుకుంటారు. అక్కడంతా యాష్లే అవన్నీ చాలా స్టోర్స్ ఉంటాయి, అంతా తిరిగి మళ్ళీ లాస్ట్ మన దగ్గరికి వస్తారు. And I have that confidence. That's how I just tell them. Many people said also మీ దగ్గర రీజనబుల్ ఉన్నాయి సార్ అందుకే మేము రావడానికి రీజన్ అని.
యా సో అయితే ఇప్పుడు రీజనబుల్ రేట్స్ అనేది మేజర్ సెల్లింగ్ పాయింట్ కదా, మరి ఈ ఇంత సేల్స్ చూసినప్పుడు మీ పక్క స్టోర్స్ కానీ మీ కాంపిటీటర్స్ కానీ వాళ్ళు అదే రేట్కి ఇవ్వడానికి ట్రై చేయలేదా? రేట్ గురించి ప్రాబ్లం కాదు అక్కడ, మనిషి గురించి ప్రాబ్లం తర్వాత. ఇంకా బాగానే ఉండాలి అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో రేట్ అయిపోయింది, రేట్ క్లోజ్. ఇప్పుడు నేను 12,000 కాదు 15,000 per seat అన్న తీసుకునే కస్టమర్స్ ఉన్నారు. బట్ వీ హ్యావ్ అ కాన్స్టెంట్ ప్రైసింగ్. కాకపోతే ఇంకొక మార్కెటింగ్, సి వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ మార్కెటింగ్. ఇక నేనేదో నా గొప్పగా నేనేదో చేస్తలేను, నా లైఫ్ గురించి నేను మార్కెట్ చేసుకుంటున్నాను. సోఫాస్ గురించి మార్కెట్ చేసుకుంటుంటే సోఫాస్ నీ జనాల లైఫ్ కాదు, సోఫాస్ నా లైఫ్. నన్ను నమ్ముకొని ఒక 100 మంది ఉన్నారు. 100 మంది అంటే ఇంటూ ఫ్యామిలీకి 3 అనుకున్నా కూడా ఇంచుమించు 300-400 మంది బీకేపీఎంసీ నమ్ముకొని ఉన్నారు. సో వీళ్ళని వదిలిపెట్టి నేను పారిపోలేను. ఐ వాంట్ టు ఇన్ఫాక్ట్ రన్ అవే. అరే ఏం చేస్తున్నా నేను, ప్రతి ఒక్కరిని వచ్చి తిట్టడం ఎందుకు, జనాలు కమెంట్లు పెట్టడం ఎందుకు, ఇవన్నీ నేను ఎందుకు ఫేస్ చేయాలి, నాకేం అవసరం అని ఐ వాంట్ రన్ అవే అవుట్ ఆఫ్ దిస్ గేమ్. ఏముంది రన్ అవే వెళ్ళిపోతే ఏముంది, మహా అయితే 1-2 months అందరు సఫర్ అవుతుండొచ్చు. బట్ ఎవ్రీథింగ్ నార్మల్, నేను రెగ్యులర్ లైఫ్ నా లైఫ్ నేను ఈ వీడియోలు పెట్టుకుంటే రెగ్యులర్ లైఫ్ గడిపేస్తామని అనే సిచ్యువేషన్ వెళ్ళిపోయిన ఉండే. బికాస్ ఈ కమెంట్స్ దాని తర్వాత దీన్ని నేను ఫేస్ చేయలేకపోతే వాట్ ఐమ్ ఫేసింగ్ ఇన్ మై లైఫ్, దీనికి ఒకవేళ నేను స్టాండ్ బై కాకపోతే రేపు పొద్దున ఇంకో ప్రాబ్లం వస్తుంది, దాని తర్వాత ఇంకో ప్రాబ్లం వస్తుంది అని చెప్పి మేము అనుకున్నాం. మేము చాలా బాధపడి ఉండే కమెంట్స్కి అవన్నిటికీ. దాని తర్వాత వీ అండర్స్టూడ్ దట్ వీఆర్ గ్రోయింగ్, దట్స్ వై కమెంట్స్ నెగిటివిటీ ఈస్ ఆల్సో గ్రోయింగ్ అండ్ ఐ కెనాట్ స్టాప్ దాట్. సో దాని తగ్గట్టు నేను ఆన్సర్ స్టార్ట్ చేసినాను. ఐ స్టార్టెడ్ గివింగ్ ఆన్సర్స్ టు హూఎవర్ ఆస్క్ మీ ఎ క్వశ్చన్. సో దట్స్ హౌ వీ అగైన్ దట్ స్టార్టెడ్ గ్రోయింగ్. నేను ఎట్లయితే ఆన్సర్స్ చెప్తున్నానో దాంట్లో గ్రోత్ అనేది పెరుగుతుంది. సో ఐ ఫెల్ట్ అంటే ఈ ఇంత షార్ట్ టైంలో ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక 10 ఓపెన్గా, లైక్ దట్స్ అన్ ఓపెన్ సీక్రెట్, లైక్ వీ సేల్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 80 lakhs ప్లస్ ఉంటుంది మా సేల్. సో ఇంత సేల్ అనేది ఏ ఫర్నిచర్ స్టోర్లో ఉండదు, ఏ స్టోర్లో ఉండదు ఇంత సేల్. అంటే నాకు తెలిసినంత వరకు, బట్ ఐ డోంట్ నో హౌ ద పీపుల్ ఆర్ సర్వే. నాకు తెలిసినంత నేను సర్వే చేసిన ప్రకారం చిన్న స్టోర్ మాది, అంటే పెద్ద పెద్ద స్టోర్, ఇప్పుడు ఐకియా లాంటి స్టోర్స్ కాదు, మాది చాలా చిన్న స్టోర్. దాంట్లో అంత సేల్ చేయడం అంటే దట్స్ హౌ వీ లైక్, అంటే నా మార్కెటింగ్ స్కిల్స్ అట్లా ఉన్నాయి. అండ్ అగైన్ నేను అట్లా బిజినెస్కి నా వాయిస్ హెల్ప్ అవుతుందని నేను ఫీల్ అవుతుంది. సరే, రేట్స్ రీజనబుల్ అంటున్నారు, బట్ మీ లైఫ్ స్టైల్, మీరు వేసే ట్రిప్లు, కాల్విన్ క్లీన్ వెల్ మెయిన్, ట్రౌజర్ తెలియదు, ఒంటి మీదే ఆల్మోస్ట్ 1.5 లక్ష కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్లీ మీరు అడిగే క్వశ్చన్స్, నేను ఎవరైనా లైఫ్ స్టైల్ చూస్తే నేను అట్లే ఫీల్ అవుతాను, అరే ఇప్పుడు ఏంద్రా నేను లైఫ్ స్టైల్ ఏందని. బట్ నేను కష్టపడింది ఈ లైఫ్ స్టైల్ కోసమే. నా కష్టం అంతా లైఫ్ స్టైలే. నేను ఒక మంచి కార్ మెయింటైన్ చేయాలి, నేను మంచి లైక్ డ్రెస్ వేసుకోవాలి, మంచి షూ వేసుకోవాలి, మార్కెట్లో మనం చూస్తే కొంచెం వాల్యుబుల్ ఉండాలి ఇప్పుడు. బికాజ్ అన్ని కారాన్ని వదిలిపెట్టి లోపలికి వచ్చిన తర్వాత నేను చూసాను బట్టలే. సో బట్టల్లో కూడా స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఐ వాంటెడ్ టు మేక్ దాట్ లైక్, అంటే నేను కంఫర్టబుల్ ఉండాలి ఫస్ట్. నాకు ఇది ఇంపార్టెంట్, లగ్జరీ ఈజ్ మై కంఫర్ట్ అనమాట. ఫస్ట్ ఇప్పుడున్నే కాదు, నాకు డబ్బులు లేనప్పుడు కూడా నేను నా ఉన్న దాంట్లో నేను కొంటుండే 6,000-5,000 టీషర్ట్స్ అట్లా నాకు ఇష్టం, నాకు కొనను. సో దాని తర్వాత ఇట్స్ మై యాక్చువల్లీ ఎర్న్ చేసిన తర్వాత నాకు అర్థమైందంటే ఇట్స్ మై చాయిస్ ఆఫ్ లివింగ్. ఐ వాంట్ మేక్ ట్రిప్స్, ఐ విల్ మేక్ ట్రిప్స్. ఇఫ్ ఐ వాంట్ టు స్పెండ్ మనీ, ఐ విల్ స్పెండ్ మనీ. అండ్ నేను అన్నట్టు నేను ఇక్కడ వెళ్ళినా కూడా దర్ ఇస్ అగైన్ ఎర్నింగ్. ఇఫ్ ఐఎమ్ స్పెండింగ్ 1 lakh టుడే, ఐఎమ్ ఎర్నింగ్ 50,000 అట్లీస్ట్. సో దాని తగ్గట్టు నేను స్పెండ్ చేయగలుగుతాను. అండ్ నేను ఇదంతా బిల్డ్ చేసుకుందే కదా, ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ మై వైఫ్ ఈస్ హ్యాపీ విత్ మై ఎర్నింగ్స్, ఐఎమ్ హ్యాపీ అండ్ మై బాడీ ఈస్ హ్యాపీ సోల్. యా, సో దట్స్ హౌ ఐ ఫీల్ దట్ ఓకే, ఇప్పుడు నేను ఈ షర్ట్లు వేసుకున్నా, ప్యాంట్లు వేసుకున్నా, షూ వేసుకున్నా, ఐ ఫీల్ హ్యాపీ. గ్రేట్. ఇది కూడా ఒక సక్సెస్, మనకు నచ్చినట్టు బతకడమే సక్సెస్. యా, అంటే ఇదే డబ్బులు తీసుకెళ్ళి నేను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఐ కెన్ ఇన్వెస్ట్ ఇన్ మై ప్రాపర్టీస్ అండ్ ఆల్, ఐ కెన్ ఎర్న్ మనీ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. బట్ సమ్హౌ ఇది లేకుంటే అది ఉండి లాభం లేదని నా ఫీలింగ్. రేపు పొద్దున్న నా పిల్లలకి ఇస్తా, వాళ్ళు గొడవ పడడం లాభం ఏంది? నేను ఇచ్చేది ఒకటే నా పిల్లలకి. దట్స్ హౌ వాట్ కాన్ఫిడెన్స్ ఐ హావ్. ఐ గివ్ ద సేమ్ కాన్ఫిడెన్స్. వి ఆర్ ఎర్నింగ్ అంటే ఏదో దాచిపెట్టేసి ఆస్తులు చేసేయాలని కాదు, ఎంజాయ్ చేయడానికి ఎర్నింగ్ చేయడం స్టార్ట్ చేసాం మేము. అదే అండ్ అగైన్ వి ఆర్ సేవింగ్, వి హావ్ ఫ్యూ సేవింగ్స్. ఇప్పుడు సేవింగ్స్ చేసి నేను ఫ్యూచర్ లో అవి కూడా మాకు తెలియకుండానే సేవింగ్స్ అవుతున్నాయి. యా, అది కూడా తెలియకుండా మొత్తం మీ మేనేజ్మెంట్ అంతా మా ఫాదరే. ఇప్పుడు డాడీ నా 4 lakhs ఉన్నాయి, 5 lakhs మా డాడీకి ఇచ్చేస్తే విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. సో అవన్నీ సేవింగ్స్ తీసుకొచ్చి మా దగ్గర ఎన్ని సేవింగ్స్ ఉన్నాయని అని చూపిస్తారు. విల్ బై సమ్ ప్రాపర్టీస్ ఆర్ సంథింగ్. యా, ఇన్స్టాగ్రామ్ లో కానీ షార్ట్స్ లో కానీ ఏదైతే రీల్స్ చేస్తున్నారో, ఏదైతే ఫాలోవర్స్ వస్తున్నారో, ఇదంతా వన్స్ నేను కెరియర్ గా ఈ ఫాలోవర్స్ ని, అంటే నా కెరియర్ అక్కడే పెట్టి బిల్డ్ చేసుకోగలనన్న
థాట్ ఎప్పుడైనా వచ్చిందా? ఇప్పుడు జరుగుతున్నది అయితే అసలు దిస్ ఇస్ జస్ట్ అ మ్యాజిక్ ఇన్ మై లైఫ్, ఇన్ అవర్ లైఫ్ యాక్చువల్లీ. జస్ట్ అ మ్యాజిక్ అంటే మ్యాజిక్తో పాటు ఇట్స్ హార్డ్ వర్క్ యాక్చువల్లీ. నేను దేన్ని సూపర్స్టిషియస్ దేన్ని బిలీవ్ చేయను అనమాట. నేను నా ప్రకారం ఏంటంటే ఈరోజు సండే మండే ట్యూస్డే ఈరోజు ఈ టైం బాగుంటుంది ఆ టైం, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్, ఐ జస్ట్ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఈరోజు నేను నా కెరియర్ని నేను బిల్డ్ చేసుకోవాలంటే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఈరోజు దీన్ని నాశనం చేసుకోవాలన్నా నేనే కారణమై ఉంటాను. బికాస్ ఐ డోంట్ ఇఫ్ ఐ నాట్ గివింగ్ మై బెస్ట్ 100% ద బెస్ట్ సేల్ విల్ బి నాట్ దేర్. ఈ రోజుకి నాకు ప్రమోషన్స్ అవసరమే లేదు, నేను నా వీడియోస్ పెట్టడం అవసరమే లేదు. ఈ రోజు మార్నింగ్ ఒక వీడియో పెట్టిన, ఐ టేక్ అట్లీస్ట్ 1 or 2 hours టు గివ్ అ వాయిస్ ఓవర్, అట్లీస్ట్ 1 or 2 hours. రూమ్ లోకి వెళ్ళిపోతాడు, డోర్ వేసుకుంటాడు, ఎవరిని రాని సౌండ్ వచ్చినా కూడా నేను ఫోన్ లో మాట్లాడుతుంటా కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడలేదు, రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకో, డిస్టర్బ్ చేయక, రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఒక 2 hours టైం తీసుకొని వాయిస్ ఓవర్ 1 minute వాయిస్ ఓవర్ 2 hours పడుతుంది అట్లీస్ట్, అంటే మినిమం టైం. బికాజ్ నాకేంటంటే అది నా ప్యాషన్, అది ఇట్ ఈస్ నాట్ దాట్ నేను కస్టమర్స్ దీంతో గుంజాలని కాదు, నాకు అట్లా అదొక ప్యాషన్ లా మారిపోయింది అనమాట. దానికి వచ్చే అప్రిషియేషన్స్ కావచ్చు, దానికి వచ్చే కమెంట్స్ కావచ్చు. వీడియోస్ చేసేటప్పుడు కూడా వీడియోస్ ఏమి ఇట్లా ఇది చెయ్యాలని అనుకో, ఆన్ ద వే ట్రావెల్ చేస్తుంటాం, మాకు ఏదైనా జోక్ అనిపించిన అనుకో, ఓకే దీన్ని ఇప్పుడు వీడియో తీద్దామని అది వీడియో తీస్తాం అంతే. దాన్ని ఒక ప్లాన్ వేలో ఉండదు, అది చేసుకొని ఇప్పుడు వీడియో తీయాలనే ప్లాన్ ఏమి ఉండదు. హోల్ డేలో ఒక 1 hour వీడియో తీస్తాము, 1 hour వీడియోని 1 minute వీడియో. దట్స్ వై ఐ డోంట్ పుట్ ఎ లాంగ్ వీడియో. ఒక half an hour 30 minutes వీడియో ఉండదు నాది, నా వీడియో అన్ని 1 minute వీడియోనే ఉంటాయి. దట్స్ హౌ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ హీ వాంటెడ్ టు షేర్ విత్ అస్. ఒక 1 minute లో యూ హ్యావ్ టు టెల్ వాట్ యూ వాంట్ టు షేర్. సో ఇక్కడ ఫస్ట్ నా మార్కెటింగ్ ప్రమోట్ చేసుకుంటాను, నన్ను నేను ప్రమోట్ చేసుకుంటాను, నాకున్న ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం కస్టమర్కి కూడా లాస్ ఉండదు దీంట్లో, యూ విల్ హ్యావ్ అ బెనిఫిట్. ఇక్కడ మీరు సోఫా రిక్వైర్మెంట్ ఉంది, మీరు ఎన్నో పోయి కొనే బదులు బీకేపీఎంస్కి వస్తే నువ్వు ఏం కొంటున్నా తెలుస్తుంది కదా, యూ విల్ అండర్స్టాండ్ వాట్ యూర్ బయింగ్ ద ప్రోడక్ట్ ఇస్ ఫర్. సో దట్స్ వాట్ నాకు అది డ్రీమ్ ఉండే అనమాట. ప్రతి ఒక్కరు తెలవాలి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రతి ఒక్క కస్టమర్ తెలవాలి ఇప్పుడు ఏం కొంటుర్రని. వయామే ఇప్పుడు నేను ఒక సీకే షర్ట్ కొన్న దీనిలో కూడా ఎందుకు ఏం కొన్నా అని తెలియాలన్నమాట, అది నాకు ఇష్టం. వీళ్ళు ఏం కొన్నా చూపిస్తే ఇంకా ఎక్కువ కొంటారు జనాలు. సో అదే నేను చేసింది ఆన్లైన్లో. అంటే ఇప్పుడు సోఫా కొన్నారు, ఇదిగో ఇవాళ ఇన్ని సేల్స్ అయ్యాయి, ఈ ఊరు నుంచి ఇలా కొన్నారు చూడండి, అక్కడ ఊరు నుంచి కూడా కొంటున్నారు అదే అని చెప్పడం ఒకటి. బట్ వేరాజ్ మీ రీల్స్ మీ వాయిస్ ఓవర్స్ ఎలా ఉంటదంటే, అంటే చెప్తే ప్రతి చిన్నది కూడా ఒక సీన్ లా చెప్పొచ్చు, ఒక స్టోరీలా చెప్పొచ్చు. మీ రీల్స్ అలాగే ఉంటాయి. ఒక సోఫా కొన్నాడు అని చెప్పడం ఒకటైతే దాన్ని ఎలాబొరేట్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడ కొన్నారు, దట్స్ వేర్ ద నెగటివ్ కామెంట్స్ ఆల్సో కేమ్. అంటే ఒక చిన్నదాన్ని ఇంత చేసి చెప్తున్నాడు బిల్డప్ అని. సో హౌ డిడ్ యూ అంటే ఇక్కడ మీరు అన్నట్టు బిల్డప్ అని అన్నారు కదా, నాకు చాలా మంది అట్లా బిల్డప్ అని అంటారు. సో నేను దాన్ని ఏమనుకుంటా అంటే వి బిల్డప్, యు గాట్ ఇట్ రైట్. సో మీరు దాన్ని బిల్డప్ అని అంటే నేను వి బిల్డప్ అని అనుకుంటాను. నేను దాన్ని యాజ్ ఇట్ ఈస్ నేను అదే అనుకున్నాను. దానికి కొన్ని వేల లైక్స్ వచ్చినాయి అనమాట, 1000+ లైక్స్ వచ్చినాయి ఈ బిల్డప్ అనే వర్డ్ కి. అంటే కమెంట్ లో అంటే సంథింగ్ 1,00,000 లైక్స్ వచ్చినాయి. ఐ ఫెల్ట్ ఇన్ఫాక్ట్ వాడిని చూస్తే బాధపడుతుండొచ్చు, అది నేను హ్యాపీ ఫీల్ అయినా రివర్స్ లా. ఎందుకు అని అంటే నేను పెట్టే వీడియోస్ కాకుండా కూడా జనాలు పెట్టే కమెంట్స్ కూడా వచ్చి జనాలు చూస్తారు అంటే ఎంత ట్రెండింగ్ అయి ఉంటుంది మన వీడియోస్ అని. సో దట్ ఈస్ వాట్ నాకు ఇక్కడ ఎవడేం పెట్టినా ఫరక్ పడదు. బికాస్ టుడే ఐ వాంట్ టు బీ వాట్ ఐ యామ్. ఇది అది నా లైఫ్ స్టైల్. ఐ వాంట్ టు మెయింటైన్ దిస్. ఇది మెయింటైన్ చేయాలంటే నాకు కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ ఇక్కడ నేను ఒక్కనే డెవలప్ అవుతున్నా అన్నట్టు కాదు, నాతో పాటు 100 మంది. అండ్ వీ పే ఫర్ ద గవర్నమెంట్, ట్యాక్సెస్ పే చేస్తాము. ఇట్స్ హెల్పింగ్ అవుట్. అంటే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు ఇక్కడ మనం వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ ఎర్నింగ్ గుడ్ మనీ. బయట సాఫ్ట్వేర్లో రాని డబ్బులు ఇక్కడ వస్తున్నాయి. సో ఈ ట్రిప్లు, ఈ లైఫ్ స్టైల్ అంటే మీరు పైన లైట్గా చెప్తున్నారు, కానీ ఒక్క వీడియో చూశాను, మీ వర్క్ చేస్తున్నారు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కూడా రెస్పెక్ట్ కావాలంటే వాళ్ళకి కూడా ప్రాపర్ క్లోతింగ్ అనేది ఉంటుంది. సో యూ టేకెన్ కేర్ ఆఫ్ దట్ ఆల్సో. అది కాకుండా అంటే చాలా మంది బయటకు చెప్పరు, ఐ హ్యావ్ డన్ దిస్ ఆల్సో. అంటే ఓన్లీ ఇదే కాదు, మీకు అనిపించే అంటే లగ్జరియస్ లైఫే కాదు, ఇంతమందికి నేను హెల్ప్ చేశానని కూడా. బట్ డిడ్ యూ అంటే చెప్పనివి ఏవైనా హెల్ప్ గురించి అంటుర్రా? సి ప్రాబ్లీ ఒకప్పుడు నేను చాలా చేసినుండే ఇట్లా, ఇది మన డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ చాలా చేసినుండే అనమాట. దాంట్లో చూపించడం బంద్ చేసేసిన. ఎందుకంటే చేసినప్పుడు చాలా మంది వై డు యు ఆల్వేస్ క్యారీ ఎ కెమెరా అని అంటారు. చూపిరని అనుకోండి, ఎందుకు అట్లా చూపిస్తలేరు అని అడుగుతారు. సో దాని తర్వాత నేను ఏంటంటే హెల్ప్ అని ఇప్పుడు నేను ఎట్లా ఇస్తున్నా అంటే గివ్ అవేస్ ఇస్తున్నాను. గివ్ అవేస్ లైక్ సోఫా గివ్ అవే. ఒక ఫ్యామిలీకి ఫ్యామిలీకి సోఫా గివ్ అవే. సోఫా 50,000-60,000
సో నేను ఫ్రీగా ఇచ్చేస్తాను నేను అది. సో ఎందుకు ఇస్తాను అని అంటే, అరే నేను ఉండే ఫీల్డ్లో అంటే ఇక్కడ నా స్వార్థం కూడా ఉంది. ఇట్ ఇస్ నాట్ దాట్ ఏదో వాళ్ళకి ఫ్రీగా నేను ఇచ్చేసి నేను గొప్ప అవుదామని లేదు నాకు. సో నా స్వార్థం ఏంటంటే ఇక్కడ నా బిజినెస్ పెరుగుతుంది, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ ని చూడొచ్చు. అండ్ ఐ లవ్ దట్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ని ఎప్పుడు చూసినా అంటే, ఒక పాపకి వి డొనేటెడ్ సంథింగ్ అరౌండ్ 1 lakh చేంజ్ ఏదో డొనేషన్ ఇచ్చినుండే. దట్ నా డబ్బులు ఏం కాదు, అది అందరి దగ్గర కలెక్ట్ చేసి నేను ఇచ్చినుండే వెళ్ళి. సో ఆ పాప సర్వైవ్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ నాకు అప్పుడు కనిపించింది. సో ఇప్పుడు ఆ వీడియోని తీసి ఇన్స్టాలో పెట్టినుండే, అప్పుడు వీడియో కూడా పెట్టినుండే. అది వీడియో ఆల్మోస్ట్ 3 years బ్యాక్ కదా అది. సో 3 years 4 years బ్యాక్ అది. సో పెట్టినప్పుడు నెగిటివ్ కమెంట్స్ చాలా స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఎందుకు నాకెందుకు నేను ఏదో నా పని చేసుకోకుండా ఎందుకు వీడియోలు పెట్టినా అని అనుకున్నాను. దాని తర్వాత మేము ర్యాలీకి వెళ్ళినుండే, ఏది వరంగల్ ర్యాలీకి వెళ్ళినుండే. ఎవరు అమ్మాయి పాపని రేప్ చేసిరంటే వరంగల్కి వెళ్ళినుండే. వరంగల్ వెళ్ళి ఒక క్యాంపెయిన్ చేసి మేమంతా క్యాంపెయిన్ చేసి ఒక 2,000 మందిని గ్యాదర్ చేసినాం. మేమంతా గ్యాదర్ చేసినాక ఏమైంది, అది పొలిటికల్ వే వెళ్ళిపోయింది. అది ఒకటి జెండా పట్టుకొని ఇక్కడ వస్తాడు, ఇంకో జెండా పట్టుకొని ఇక్కడ వస్తాడు, ఇంకో జెండా పట్టుకొని ఇక్కడ వస్తాడు. సో అక్కడక్కడ ఏమైపోయిందంటే వీడియోస్ తీసుకోవడం, వాళ్ళ జెండాలు వీడియోస్ తీసుకుని వాళ్ళు హైలైట్ చేసుకోరు, మొత్తం వీళ్ళ జెండాలు వీడియోస్ కూడా వీళ్ళు హైలైట్ చేసుకోరు. నేను అనుకున్నారు, వీఆర్ డూయింగ్ ఫర్ సమ్ కాజ్ అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ సంథింగ్. అసలు మనకి ఇలా పని లేదని చెప్పి నేను కార్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా నాకు మస్తు కోపం వచ్చేసి, అంటే మనం చేసేదో మంచి కోసం అయినప్పుడు ఇది వేరేలా టర్న్ అయిపోతుంది అని వెళ్ళిపోయిన ఉండే. సో దట్స్ హౌ వీ లెర్న్ ఫ్రమ్ దోస్ థింగ్స్. మనం ఏది చేసినా కూడా వాడుకోవాల్సిన వాడుకునే రకంగానే వాడుకుంటారు. సో మనం ఎక్కడ ఉపయోగపడం దేనికి, మనం చేయాల్సింది ఏదైనా ఉంటే ఇన్ హైడింగ్ ఏదైనా నచ్చింది, నేను ఎవరికొరకు డబ్బులు ఇవ్వాలనుకోండి, ఇన్ హైడింగ్ డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసినాను. అండ్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ పార్ట్, మీ ట్రిప్స్లో మీ రీల్స్లో చూస్తే అంటే రియల్లీ అంత అంటే ఎలాంటి కల్మషం లేకుండా అంటే జెన్యున్గా రిలేషన్షిప్స్ ఇప్పట్లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే, అండ్ అత్తగారు మామగారు వరకు ఓకే, సిబ్లింగ్స్తో కూడా సిబ్లింగ్ వైఫ్తో అండ్ మీ ఇద్దరు కో సిస్టర్స్ కానీ, తర్వాత మీ సిస్టర్ వచ్చినప్పుడు మీ కజిన్స్ కూడా ఎవరో చాలా మంది ఉంటారు. ఆ బాండింగ్ పాసిబుల్ అందులో ఈ 2023లో అసలు ఏ గొడవలు రావా మీకు అంతసేపు కలిసి ఉంటే? గొడవలు రావా? బేసికల్ గా అసలు గొడవలు అని అంటే ఇక్కడ వి షేర్ దోస్ థింగ్స్, అంటే మేము ఫ్రెండ్స్ లానే ఉంటాం. ఇట్స్ నాట్ దట్ వీళ్ళే కజిన్స్ ఫ్రెండ్స్. మొన్న బర్త్డేకి అనుకున్నా ఓనని పిలుద్దాము, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, బట్ నా థాట్ కి రారు. ఇప్పుడు వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళని పిలుద్దాం అని థాట్ రారు అనమాట. నా కజిన్సే నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అయిపోయారు మొత్తం. సో వీళ్ళే నాకు ఫ్రెండ్స్ అని పిక్కి ఎవరైనా పిలుద్దాం అనుకుంటే వీళ్ళే 50 మంది అయిపోతారు. సో దట్ ఈస్ వాట్ బాండింగ్ వీ హ్యావ్. అక్కడ ఫ్రెండ్స్ అన్నట్టు వీళ్ళే వస్తారు, కజిన్స్ అంటే వీళ్ళే వస్తారు, ఫ్యామిలీ అంటే వీళ్ళు వస్తారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళే వచ్చి నిల్చుంటారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు బీకేపీ హోమ్స్కి ఇప్పుడు మొత్తం మా బాబాయ్, మా అన్న, మా డాడీ, మా బామ్మర్దులు వీళ్ళే వర్క్ చేస్తున్నారు. దే ఆర్ హెల్పింగ్ మీ అవుట్. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. అంటే ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ద సేమ్ అడ్వాంటేజెస్. బట్ ఒక నమ్మి అన్ని వదిలేసి వర్క్ చేయడం అంటే కూడా దట్స్ నాట్ సో ఈజీ, దట్స్ నాట్ సింపుల్. ఇప్పుడు నా కెరియర్ ఏంది అని ఆలోచించకుండా మా అన్న నా కోసం వర్క్ చేస్తున్నాడు. హీఈస్ హెల్పింగ్ మీ అవుట్. ఇప్పుడు నాకంటే he was into Times of India lead school company లో మేనేజర్ అన్నమాట. మంచి సాలరీ వస్తుండే, 1 lakh plus సాలరీ వస్తుండే. సో అప్పుడు ఇది క్విట్ చేసి came to this. Yeah. సో అప్పుడు క్విట్ చేసే టైం కి వాస్ లైక్ తెలంగాణ లెవెల్ లో మేనేజర్ అయ్యాడు లీడ్ స్కూల్ కంపెనీ. మా అన్న తెలుసు దట్ ఇల్లుంటే నాకు ఫ్యూచర్ లో 2-3 లక్షలు వస్తాయి, 4-5 లక్షలు వస్తాయి ఫ్యూచర్ లో అనేది తెలుసు. బీకేపీ హోమ్స్కి వస్తే ఏమొస్తుందో తెలియదు. సో ఇప్పుడు జాబ్ లో ఉంటే ఒకటి పెళ్ళైన బ్రదర్ పాప కూడా కదా క్విట్ చేసి రావడం అనేది అంటే ఫ్యూచర్ హీ కెన్ సీ హిస్ ఫ్యూచర్ ఇన్ లిట్ స్కూల్. అలా ఆ స్కూల్లో చూసుకోగలుగుతారు అనమాట. ఏంటంటే అలా నేను ఉంటే నాకు ఒక 1 year కి శాలరీ వస్తుంది, 2 years కి శాలరీ వస్తుంది, 5th year కి శాలరీ వస్తుంది, రిటైర్మెంట్ కి ఇన్ని డబ్బులు నాకు వస్తాయని. బీకేపీఎంస్ లో ఏమొస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కూడా తెలియదు బీకేపీఎంస్ లో ఏమొస్తుంది అనేది. బికాస్ దిస్ రన్నింగ్ కంపెనీ, ఇట్స్ గెటింగ్ సక్సెస్ఫుల్, అంటే ఇట్స్ జర్నీ అనమాట. సో ఇప్పటికీ నాకు తెలియదు, మా అన్న తెలియదు ఏమొస్తుంది బీకేపీ హోమ్స్ నుండి అని. బట్ వీఆర్ రన్నింగ్ అంతే. వీఆర్ నాకేంటంటే నా కాన్ఫిడెన్స్ దట్ ఏదైనా చేయగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ అనమాట. సో మా అన్నకి అరే వీడు ఏదైనా చేయగలుగుతాడంటే వీడు ఒక్కడే ఏదైనా చేయగలుగుతాడంటే వీడికి సపోర్ట్ ఇస్తే ఇంకేమైనా చేయొచ్చు అన్నట్టు మా బ్రదర్ సపోర్ట్. అండ్ మా ఫాదర్ ఎట్లా వస్తుంది బేసిక్ గా అంత కాన్ఫిడెన్స్, ఇంత కాంపిటేటివ్ వరల్డ్, స్టడీస్ ఇంట్రెస్ట్ లేదు, మాస్టర్స్ కంప్లీట్ చేయలేదు కదా?
కంప్లీట్ అయింది చేశారు. కంప్లీట్ అయింది మాస్టర్స్. ఓకే, అటువైపు ఇంట్రెస్ట్ లేదు, జాబ్ ఇంట్రెస్ట్ లేదు, ఇంత కాంపిటీషన్ ఉంది. అట్ ద సేమ్ టైం మన ప్యాషన్ అయితే ఫుల్లీ డామినేటెడ్ గా ఉంది. పని చేసినా చేయకపోయినా మనదైతే ఇట్లా ఉండాలి అని Exactly. ఇన్ని అంటే ప్రిఫిక్స్డ్ గా ఉండి అంటే ఎలా ఎలా సస్టైన్ అవ్వగలను, నేను నచ్చినట్టే నాకు నచ్చినట్టే నేను బతకగలను అని. ఇప్పుడు నేను బీకేపీ హోమ్స్ మా డాడీ మొన్న అడిగిండు ఏం సంపాదించినవరా అని. నేను బీకేపీ హోమ్స్ పేరు సంపాదించిన అని చెప్పిన. ఇదే చెప్పిన ఎట్లా అడిగిండు ఏం సంపాదించినావు అంటే 1 year కష్టపడుతున్నావు ఏం. ఐ ఎర్న్ మనీ, ఇట్ ఈస్ నాట్ దట్ మేము మనీ ఎర్న్ చేసుకోకుండా ఏం లేను. ఐ ఎర్న్ మనీ. కాకపోతే ఈ సంపాదన కన్నా కూడా ఐ బిలీవ్ దట్ ఐ ఎర్న్ ద గుడ్ నేమ్. ఇప్పుడు నా పేరు చెప్తే ఇప్పుడు బీకేపీ హోమ్స్ అంటే మాక్సిమం చాలా మంది గుర్తుపడతారు. అండ్ గుర్తుపట్టడం కన్నా కూడా నిన్న కూడా ఎక్కడికి వెళ్ళి సారీ సార్ మీ నేమ్ తెలియదు నాకు, మీరు బీకేపీ హోమ్స్ లానే తెలుసు. బీకేపీ తెలుసు, నా ఐడెంటిటీ మర్చిపోయారు అందరూ. దాంట్లో కూడా అడిగారు కదా, మీరు బీకేపీ బీకేపీ హోమ్స్ ఐడెంటిటీ మర్చిపోయారు ఇక్కడ జనాలందరూ. ఐడెంటిటీ దే ఫర్గాట్ టోటలీ వాట్ ఈస్ భాను కిరణ్ పస్సుల. దే నో ఓన్లీ బీకేపీ హోమ్స్ అంటే వీడు ఇది చేస్తాడు. అండ్ నాకు ఇక్కడ నాకు నాతో పాటు నా పర్సనల్ కెరీర్ కూడా ఇంపార్టెంట్. దట్స్ వై ఐ పోస్ట్ మై వీడియోస్. ఇప్పుడు నేను వియత్నాం వెళ్ళి నేను డబ్బులు ఖర్చు చేస్తున్నా, వియత్నాం వెళ్తున్నాం, ట్రిప్స్కి వెళ్తున్నాను. జస్ట్ వాంట్ టు బి ఇన్స్పిరేషన్ అంటే ఒక మెసేజ్ ఇవ్వాలని చూస్తారు. అరే నేను చదవలేదు అబ్బాయి అయినా కూడా నేను ఇంత సక్సెస్ చేశాను, మీరు కూడా చేయొచ్చు అన్నది చెప్పాలని ట్రై చేస్తాడు. కానీ కొంతమంది పీపుల్ ఏంటంటే అది కొంచెం నెగిటివ్ వేలో తీసుకుంటారు. కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, చాలా మంది బిజినెస్ మ్యాన్స్, దే ఓన్లీ డూ బిజినెస్. బిజినెస్ చేస్తారు వాళ్ళు. నేను ఎప్పుడు నా బిజినెస్ చేయను అసలు. బిజినెస్ నానే కూడా నేను. దట్స్ మై బిజినెస్. ఇప్పుడు నాకు చాలా మంది తెలిసి ఏంటంటే ది సిట్ ఇన్ ద స్టోర్ ఫుల్ డే కూర్చొని ఈ రోజు ఎంత 30,000 వచ్చినాయి 20,000 వచ్చినాయి క్యాలిక్యులేషన్ ఉంటుంది. నాకు అట్లా కాదు. ఐ వాంట్ టు రోమ్ అరౌండ్, గ్లోబల్ తిరగాలి. వీ హ్యావ్ ఎ ప్లాన్ అంటే ఫ్యూచర్లో ఇక్కడ ఇప్పుడు వీఆర్ సెండింగ్ స్టేట్స్, వీ హ్యావ్ టు సెండ్ టు ద అదర్ కంట్రీస్. దట్స్ అవర్ విజన్ ఇస్. ఇట్లా ఆలోచించాలన్నట్టు నాకు అనిపిస్తుంది. సో దాన్ని ఒక కాంపాక్ట్ రూమ్లో బంధించి మనం కూర్చుంటే సరిపోదు. సో మా డాడీ అడిగినప్పుడు నేను అదే చెప్పిన, ఐ ఎర్న్ దిస్ నేమ్ బీకేపీ హోమ్స్ అనే పేరు. రేపొద్దున నేను దాన్ని ఎట్లైనా టర్న్ చేసుకోవచ్చు. రేపొద్దున నేను బీకేపీ కన్స్ట్రక్షన్స్ అని పెట్టుకోవచ్చు, రేపొద్దున బీకేపీ స్కూల్స్ అని పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ట్రస్ట్ వచ్చేసిన తర్వాత దాని తర్వాత నేను ఎట్లా టర్న్ చేసుకోగలుగుతా. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. డాడీ ఇదే ఎర్న్ చేసింది, డబ్బుల గురించి చూడకు నువ్వు, నేను ఇది ఎర్న్ చేసిన అండ్ దిస్ ఇస్ మై దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ గ్రేట్ అబౌట్ అని చెప్పిన. అండ్ వాళ్ళు కూడా మై పేరెంట్స్ ఆర్ రియలీ వెరీ హ్యాపీ. అంటే ఒక అన్సక్సెస్ఫుల్ ఫెలోని చూసి ఒక సక్సెస్ఫుల్ చూస్తే అఫ్ కోర్స్ దే విల్ బి హ్యాపీ కదా. ఒకప్పుడు వేరే వీడు వేస్ట్ అని చాలా మంది అంటే ఇన్ఫాక్ట్ అందరూ మాట్లాడే మాటనే అది. ఇన్ఫాక్ట్ మీరు చాలా వీడియోస్ లో చెప్పారు మీ గురించి అలా అన్నారు అని. ఎవరన్నారు? ఇన్సైడ్ ది ఫ్యామిలీ, అవుట్ సైడ్ ది ఫ్యామిలీ? అందరూ రిలేటివ్స్. I'll tell you one thing frankly, మీ దగ్గర డబ్బులు లేకుంటే మీ హస్బెండ్ వైఫ్, ఇన్ఫాక్ట్ మా రిషి కూడా నన్ను క్వశ్చన్ చేసింది వాట్ ఆర్ యూ అని. వాట్ ఆర్ యూ అప్ టు లైక్ సి అంటే నువ్వేంది అసలు, మీ ఫాదర్ లేకుండా నువ్వేంది అనే క్వశ్చన్కి బీకేపీఎంస్ వచ్చింది. సో అట్లా క్వశ్చన్ చేస్తేనే కదా ఇప్పుడు ఐ ఫీల్ దట్స్ ఛాలెంజింగ్. ఇప్పుడు నాకు నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి, దట్స్ ఛాలెంజింగ్. అది వస్తేనే ఇంకా పరిగెత్తగలుగుతానేమో. అట్లాంటివి కాకుండా అరే నేను ఇట్లా కాదురా బాబు ఇట్లా రా అంటే అప్పటికి నేను అన్ని వీడియోస్ లో చెప్తుంటాను. దిస్ ఇస్ నాట్ ఐఎమ్ డూయింగ్ ప్రమోషన్స్ ఓన్లీ ఫర్ మై బిజినెస్. ఇప్పుడు సక్సెస్ ఉండి ఈస్ డూయింగ్ వీడియో, ఎవ్రీబడి సీయింగ్. ఇఫ్ హీ వాజ్ అన్సక్సెస్ఫుల్ సో అప్పుడు వీడియోలు చేసి పెడుతుంటే ఫస్ట్ నీ లైవ్ చూసుకో తర్వాత మాకు చెప్తూ నీతులు అంటే. నేను యూఎస్ లో ఉన్నప్పుడు వీడియోస్ చేస్తుండే, అప్పుడు నాకు కింద కమెంట్స్ ఏమైనా వస్తుంది తెలుసా, మీరు యూఎస్ లో ఉండి మాట్లాడుతున్నారు, ఇండియాకి వచ్చి మాట్లాడండి. ఇండియాలో ఉండే అంటే ఇప్పుడు యూట్యూబ్ ఒక 7 years బ్యాక్ కామెంట్స్ చాలా సీరియస్ గా తీసుకునే వాళ్ళు. ఇప్పట్లో చాలా మంది సీరియస్ గా తీసుకోవట్లేదు. మీరు ఎందుకు అంత హర్ట్ అయిపోతున్నారు? చూడలేదు కదా ఎన్ని రోజులు. అంటే హర్ట్ అంటే దేనికన్నా అర్థం కాలేదు నాకు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డప్ అనుకోండి, ఆ బిల్డప్ ఆ ఒక్క కామెంట్ తో ఆగదు. మీరు చెప్పారు దాని తర్వాత 2000 likes వచ్చాయి. అంటే 1999 మంది దాన్ని లైక్ చేశారు. మీరు అంటే ఈ 2000 మందికి ఆన్సర్ చేద్దామని ఫిక్స్ అయిపోయారా? ఇస్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? నెగటివిటీ తో పాటు పాజిటివిటీ. ఒకరు వరంగల్ కి పోతే బైక్ మీద బీకేపీ సబ్స్క్రైబర్ అని బీకేపీ సబ్స్క్రైబర్ నేను సర్ప్రైజ్ అయినా చూసి బీకేపీ సబ్స్క్రైబర్ అని. వరంగల్కి వెళ్తాను నువ్వు మన కలవాలన్నా రా. రాజమండ్రికి వెళ్తే కూడా ఎక్కడ అయితే అక్కడ మీరు బీకేపీ కదా, మేము మీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. ఒక ఆయన కార్ లో వెళ్తుంటే సిగ్నల్ దగ్గర ఆగినాము, కార్ ఆపి మీరు బీకేపీ కదా సోఫా రిక్వైర్మెంట్ ఉండి మమ్మల్ని ఫాలో అవ్వండి అని చెప్పి. ఫాలో మా ఇంటి వరకు అంటే అక్కడనే రోడ్ మీద డిస్కషన్ ఫాలో అవ్వండి అంటే. అంటే ఇక్కడ ఏమైతుందంటే ఇవన్నీ నేను చెప్పింది అనుకోండి డెఫినెట్గా ఎవరు నమ్మడు. ఇన్ఫాక్ట్ నేనే నమ్మను. నేను నమ్మను. బట్ నేను ఎవ్రీ టైం కెమెరా పట్టుకుని తిరిగి సార్ ఏమన్నారు సార్ మళ్ళీ చెప్పరా అని అడగలేం కదా, అది నమ్మి నీకు. సో అదే నేను వీడియో రకంగా చెప్తాను. ఇప్పుడు సార్ ఏమన్నారు సార్ మీరు అని అడగలేను మళ్ళీ ఇప్పుడు దాంట్లో.
నేను ఇప్పుడు అదే సపోజ్ ఇప్పుడు ఇదే ఇన్సిడెంట్ నేను వీడియోలు చెప్పాను రీసెంట్గా ఏదైతే రాజమండ్రికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఒక కస్టమర్ ఆపి మీరు నన్ను ఫాలో అవ్వండి మా ఇంటి వరకు రండి మెజర్మెంట్ తీసుకొని సోఫాస్ చేయండి అని అన్నారంటే కింద కూడా కమెంట్ చేస్తాడు అరే నీకే జరుగుతాయి ఈ ప్రపంచంలో లేని వింతలన్నీ అని అంటాడు. అంటే అటువంటివి ఏమవుతుందంటే ఇది ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ బట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. సో అది రియాలిటీ అర్థం చేసుకోవడానికి అంటే ఇప్పుడు దాకా ఏంటి అంటే ఒక ఆంట్రప్రినర్ అంటే చచ్చి చెడి ఇన్ని కష్టాలు పడి నిలదొక్కుంటేనే వీడు ప్రాపర్ బిజినెస్ మ్యాన్ అని అంటే ఆడుతూ పాడుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ దారిలో పోతుండే సిగ్నల్ దగ్గర ఆపి సోఫా రిక్వైర్మెంట్ తీసుకురావడం అనేది అంటే సినిమాలో చూపించినట్టు అంటే ఓవర్ ద నైట్ హీరో సైకిల్ దొక్కుతూ ఎగ్జాక్ట్లీ అది అట్లే ఉంటుంది. మేము అదే అనుకున్నాం అనమాట మొన్న బర్త్డే సెలబ్రేట్ చేద్దాం వద్దా అని అనుకున్నాం బట్ we achieved something from last year to this year better and we want to celebrate that and we got celebrated like అంటే సెలబ్రేట్ చేసుకుని ఉండే నాకన్నా ఎక్కువ మా స్టాఫ్ సెలబ్రేట్ చేసారు. నేను వెళ్ళి చూస్తే మొత్తం షోరూమ్ మొత్తం డెకరేట్ చేసి పడేసారు చాలా మంచి సెలబ్రేట్ చేశారు పైకి వెళ్ళి పూలు ఒక్కొక్కరు మెసేజ్ ఇచ్చిండు ఒక్కొక్కరు వన్ వర్డ్ లో బాను గురించి చెప్పమంటే అందరు చెప్పారు మొత్తం స్టాఫ్ అంతా చెప్పారు. లైక్ అక్కడ నాకు ఏమనిపించిందంటే నేను ఎర్న్ చేసిన దానికంటే ఇంకా సంథింగ్ ఏదో ఎర్న్ చేసిన నా లైఫ్లో వీళ్ళు ఎర్న్ చేసింది నేను లైక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అంటే లైక్ ఇంత మంచి స్టాఫ్ నాకు ఉన్నది అండ్ ఇంతమంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారా అంటే వాళ్ళందరూ ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళు కాదు బీకేపీ చూసి అభిమానంతో వచ్చి వీళ్ళు వర్క్ హియర్ అని వచ్చిన వాళ్ళు అనమాట మొత్తం స్టాఫ్ అంతా అంతే దే టుక్ సంథింగ్ ఇన్స్పిరేషన్ సి ఇక్కడ నేను అందరిని ఇన్స్పైర్ చేయలేను ఎవడైతే లైఫ్లో ఎదగాలనుకుంటే వాడే ఇన్స్పైర్ అవుతారు. అండ్ వాళ్ళు కూడా చాలా మంది చెప్తారు మా పేరెంట్స్ చూసారక్క మమ్మల్ని వీడియోలో నువ్వు బీకేపీలో వర్క్ చేసినావా మంచి ఆపర్చునిటీ పోగొట్టుకోకు అక్కడనే ఉండు అని చెప్తారు. మా దాంట్లో వర్క్ చేసే అబ్బాయి ఇక్కడ దాని మ్యారేజ్ దాంట్లో పెడతారు కదా బీకేపీ మేనేజర్ అంటే బీకేపీ మేనేజర్ అని పెట్టేసినాడు. అదే అన్న అరే బీకేపీ తెలుస్తారంటే గ్రేట్ గా ఫీల్ అవుతారన్న వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు ఇస్తారంట. సో అట్లా ఆ